హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో మల్టీ ఏజెంట్ ప్రోటోకాల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనము లాస్ట్ 3 వీక్స్ గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఏజెంట్ లైఫ్ సైకిల్ ప్రాజెక్ట్లో ఎలాంటి లైఫ్ సైకిల్ ఉంటుంది, ఎలాంటి స్టేజెస్ ఉన్నాయి డిస్కస్ చేస్తాం కదా. సో ఈ వీక్ మనం ఫ్రెష్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఏజెంట్స్ గురించే, మల్టీ ఏజెంట్స్ ప్రోటోకాల్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది కూడా మనము ఒక 2 to 3 పార్ట్స్ బేస్డ్ ఆన్ వీడియో లెంత్ అని బట్టి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, అప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని వస్తాయి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పేరులోనే తెలుస్తుంది, మల్టీ ఏజెంట్ ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్తాం. సో నార్మల్గా మనము డే టు డే లైఫ్లో నెట్వర్కింగ్ టర్మ్స్లో మనము కొన్ని ప్రోటోకాల్స్ గురించి చూసాము. సో ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఏమేమి చేయాలి, ఏమేమి స్టెప్ టు స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరగాలి అనే దాని గురించి ఈ ప్రోటోకాల్స్ అనేవి చెప్తాయన్నమాట మనకి. సో మీరు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ని మనము డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో చేస్తూ ఉంటాం. ఒక ఫైల్ని మనము ఒక ఫోల్డర్ నుండి ఇంకొక ఫోల్డర్కి మూవ్ చేయడానికి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని వాడతాం. అలాగే మనము నెట్ అంటే వెబ్లో సర్చ్ చేసేటప్పుడు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని వాడతాం, లైక్ HTTP అండ్ HTTPS అండ్ TCP/IP ప్రోటోకాల్ వాడతాము. సో ఇవన్నీ ప్రోటోకాల్స్ని మనం వాడతాం అనమాట. మీకు నెట్వర్కింగ్ గురించి ఐడియా ఉంటే తెలిసి ఉండేది ఈ కాన్సెప్ట్స్ అనేవి. అండ్ మోస్ట్లీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు డే టు డే లైఫ్లో ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా అని మనము AI టర్మ్స్లో మనం మాట్లాడుకున్నట్లయితే, ఏజెంట్స్ టర్మినాలజీలో మాట్లాడుకున్నట్లయితే మనకి కొన్ని ప్రోటోకాల్స్ అనేవి మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే మనకి బేసిక్గా ఒక అంటే కొన్ని అప్లికేషన్స్తో కానీ మనం కొన్ని అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ కోసం మనం సర్చ్ చేస్తున్నప్పుడు కానీ, LLMస్ని కానీ ఏజెంట్స్ని కానీ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు కానీ ఈ కొన్ని టర్మ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఆ ప్రాబ్లమ్స్కి మనము సొల్యూషన్ అనేది ఈ ప్రోటోకాల్స్ని ఇస్తాయి అన్నమాట. సో ఏమేమి ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనం LLMs అనేవి మనకి కాంటెక్స్ట్ని మర్చిపోతూ ఉంటాయి అన్నమాట. సో కాంటెక్స్ట్ని మర్చిపోవటం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడిగినప్పుడు అది గుర్తు పెట్టుకోదన్నమాట. లైక్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళి అది ఏం అడిగాము ఏంటి అనేది మర్చిపోతూ ఉంటుంది. ఆర్ ఎల్స్ మీరు ఒక 50 to 100 క్వశ్చన్స్ అడిగారు, తర్వాత మీకు మెమరీ ఫుల్ అని వచ్చేసింది. తర్వాత మీరు ఏం చేస్తారు, న్యూ చాట్లోకి వెళ్ళి మళ్ళీ పైన క్వశ్చన్స్ అంటే మీరు పాత క్వశ్చన్స్ ఏవైతే అడిగారో అవన్నీ దానికి గుర్తుండవు, మళ్ళీ మీరు కొత్తగా అడగాలన్నమాట. మళ్ళీ దానికి చెప్పాలి దేని గురించి ఏంటి అని. సో ఇవన్నీ థింగ్స్ని మీరు లైక్ ఫేస్ చేసే ఉంటారు. అండ్ ఆల్సో ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, లైక్ ఏజెంట్స్ వర్క్ ఇన్ సిలోస్ అంటారు. అంటే లైక్ మీకు అంత ఎఫిషియెంట్గా పెర్ఫామ్ చేయదు టాస్క్, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో. సో టాస్క్ అనేది అది పెర్ఫామ్ చేసిద్ది. అండ్ కొలాబరేషన్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. అండ్ మెసేజెస్ కూడా చాలా మెస్సీగా ఉంటాయి అనమాట, లైక్ క్లియర్గా ఉండదు. అండ్ సిస్టమ్ అనేది స్కేల్ అవుతూ ఉండదు, అంటే లార్జ్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసే టైప్ అనేది ఉండదు. ఎక్కువ టైం పట్టిద్ది, ఎక్కువ ప్రాసెసింగ్ టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేసి టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ అవాయిడ్ అనమాట. లైక్ యూ కెన్ అవాయిడ్ దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అవి ఏమేమి ప్రోటోకాల్స్ అంటే 4 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ MCP, A2A, ACP అండ్ ANP. సో ఈ 4 ప్రోటోకాల్స్ని మనము మేజర్గా యూజ్ చేస్తాం, ఓకేనా. సో MCP అంటే ఏంటంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, A2A అంటే ఏంటంటే ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్, ACP అంటే ఏంటంటే ఏజెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్, ANP అంటే ఏంటంటే ఏజెంట్ నెట్వర్క్ ప్రోటోకాల్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి మనము యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ మనం ఈ 4 ప్రోటోకాల్స్ గురించి బ్రీఫ్గా చూద్దాం, అండ్ 2 ప్రోటోకాల్స్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ అనేవి పార్ట్ 2లో చూద్దాం. సో ఫస్ట్
ఈ 4 ప్రోటోకాల్స్ గురించి జనరల్గా చెప్తాను. సో ఫస్ట్ MCP అంటే ఏంటి, ఆల్రెడీ మనం చూసాం ఫుల్ ఫామ్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో పేరులోనే తెలుస్తుంది కాంటెక్స్ట్. సో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ గురించి కాంటెక్స్ట్ని ప్రొవైడ్ చేయడానికి క్లియర్గా, అలాగే ఆ కాంటెక్స్ట్ అవేర్ క్వశ్చన్స్ని అడిగినప్పుడు అది వెల్ పెర్ఫామ్గా మీకు ఆన్సర్స్ అనేవి ఇవ్వడానికి ఈ MCP ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హాస్పిటల్కి అపాయింట్మెంట్ బుక్ చేసే బాట్ లాగా అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో అపాయింట్మెంట్ బుకింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, ఫస్ట్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే యూజర్ నీ అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారని బాట్ని ఇనీషియల్గా మీరు వాళ్ళని గ్రీట్ చేసి సో ఎందుకున్నారు ఇక్కడ అనేది అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు సో అండ్ సో అని. సో నాకు ఈ పర్టికులర్ డిసీజ్ ఉంది, ఐ వాంట్ టు మీట్ ద డాక్టర్ అని ఏదో చెప్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళ డీటెయిల్స్ని తీసుకొని వాళ్ళు ఏ డిసీజ్ బాధపడుతున్నారో చూస్తారు. అలాగే మన హాస్పిటల్లో, అంటే ఏదైతే హాస్పిటల్ మీరు వర్క్ చేస్తున్నారో ఆ హాస్పిటల్లో ఏమేమి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ అవైలబిలిటీ ఏంటి, ఎవరెవరు దేనికి స్పెషలైజేషన్, అసలు ఈ పేషెంట్ డిసీజ్కి ఎవరు చూడగలరు, ఆ ఉన్న వాళ్ళల్లో ఎవరు అవైలబిలిటీ ఉంటారు ఆ పర్టికులర్ డేకి అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తాను. అండ్ అది అర్జెంట్ కేసా, సీరియస్ కేసా, ఇవన్నీ బోల్డ్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నీకు ఎలా తెలుస్తుంది, ఆ కాంటెక్స్ట్ అనేది నువ్వు పర్టికులర్గా సెట్ చేయాలన్నమాట. సో దానికోసం నువ్వు ఈ MCP ప్రోటోకాల్ అనేది వాడతావు అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి A to A, పేరులోనే తెలుస్తుంది, ఏజెంట్ టు ఏజెంట్ అనమాట. అంటే ఒక ఏజెంట్ నుండి ఇంకొక ఏజెంట్కి కమ్యూనికేషన్ చేయడానికి ఈ A to A ప్రోటోకాల్ అనేది వాడతావు అనమాట. సో ఈ A to A ప్రోటోకాల్ బేసిక్గా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక సెట్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేస్తున్నప్పుడు మీరు అసలు ఏజెంట్స్ అంటేనే ఒక కాంప్లెక్స్ టాస్క్ అని చెప్పొచ్చు. సో ఆ కాంప్లెక్స్ టాస్క్ని సాల్వ్ చేయడానికి ఏజెంట్స్ని వాడతామని చెప్తాము. అండ్ ఆల్సో ఈ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ థింగ్స్ని నువ్వు అంటే కాంప్లెక్స్ టాస్క్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ దాన్ని నువ్వు బ్రేక్ చేస్తావు అనమాట. ఆ సింపుల్ టాస్క్ని ఒక్కొక్క ఏజెంట్కి ఇచ్చి ఆ ఏజెంట్ అనేది నీకు మంచిగా నీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇస్తుంది అనమాట. సో దానికోసం ఈ A to A ప్రోటోకాల్ అనేది వాడతాం అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ACP అనమాట. సో ACP అంటే ఏంటంటే ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఏది కూడా, అంటే ఏదైతే నువ్వు పైన చెప్పుకున్నావు అది స్ట్రక్చర్డ్ ప్రాసెస్లో జరిగేది. అంటే ఇది తర్వాత ఇది, అంటే ముందుగానే ఒక స్ట్రక్చర్ అనేది నువ్వు ప్రీడిఫైన్ చేస్తావు అనమాట. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ANP ప్రోటోకాల్. సో ఇదేంటంటే బేసిక్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే ఏజెంట్స్ యూజ్ చేసి ఈ ANP ప్రోటోకాల్ అనేది వాడతాం అనమాట. ఓకేనా. సో అలా ఈ 4 ప్రోటోకాల్స్ని మనము యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు 2 ప్రోటోకాల్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. పేరులోనే తెలుస్తుంది కాంటెక్స్ట్ అనేది నువ్వు ప్రొవైడ్ చేయాలి అని. సో ఎప్పుడైనా సరే LLMకి క్లియర్గా ఎవరు ఏ రోల్ ప్లే చేయాలి, నువ్వు ఎలా యాక్ట్ చేయాలి, ఏ టూల్స్ వాడాలి, ఏమేమి మెమరీ నువ్వు రిటైన్ చేయాలి అనేది క్లియర్గా కాంటెక్స్ని ప్రొవైడ్ చేయాలి. నువ్వు ఏదైతే కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేస్తున్నావో అది దాని కోడ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అది ప్రాంప్ట్ కాదు, కోడ్. ఓకేనా. అప్పుడే అది నీ యొక్క థింగ్ని ఈజీగా పెర్ఫామ్ చేయగలిగింది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్. సో పేరులోనే తెలుస్తుంది, ఏజెంట్ నుంచి ఏజెంట్కి కమ్యూనికేషన్ చేయాలన్నమాట. సో మీరు మల్టిపుల్ ఏజెంట్స్ని వర్క్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ టాస్క్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఆ టాస్క్ని సింపుల్ టాస్క్లో బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. అండ్ ఒక్కొక్క టాస్క్ అనేది ఒక్కొక్క ఏజెంట్కి ఇస్తావు, అండ్ ఒక్కొక్క ఏజెంట్ దాన్ని పెర్ఫామ్ చేసి ఇంకొక ఏజెంట్కి అలా అందరు కమ్యూనికేట్ చేసి చేస్తారనమాట. సో ఇందులో మీకు తేలాల్సింది వచ్చేటప్పటికి ఎవరు ఏం పెర్ఫామ్ చేయాలి, ఏజెంట్ ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎలా కోఆర్డినేట్ చేయాలని. వన్స్ అవన్నీ పెర్ఫామ్ చేశాక అందరు కోఆర్డినేట్ చేయాలి కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఒక మెసేజ్ అనేది సర్కిల్గా పాస్ అయ్యి అలా అది కోఆర్డినేట్ అయ్యింది అనమాట. లైక్ సింపుల్గా చెప్పాలంటే మీరు TCP కానీ ఇవన్నీ నెట్వర్కింగ్లో చూసినట్లయితే ప్యాకెట్ అనేది ఎలా హెడర్ ఇన్ఫర్మేషన్, IP అడ్రస్, ఇట్లా అన్ని హెడర్స్ ఉంటాయి, ఒకదాని నుంచి ఒకటి ఇట్లా అయితే కమ్యూనికేషన్ జరుగుతుందో సో సేమ్ అట్లా అని ఇక్కడ సింపుల్ మెసేజ్ అనేది పాస్ అవుతుంది అనమాట ఒక ఏజెంట్ నుండి ఇంకొక ఏజెంట్కి. సో అలా మన కమ్యూనికేషన్ అనేది జరిగింది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్. సో ఇది ఈ వీడియో అనమాట. సో బేసిక్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనము LLMస్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్కౌంటర్ అవుతూ ఉంటుంది. లైక్ మెమరీ ఫర్గాట్ చేయటము, పూర్ టాస్క్ అనేది హ్యాండ్లింగ్, మెసేజెస్ అంత ప్రాపర్గా ఇవ్వకపోవటము, సో ఇవన్నీ కూడాను. అండ్
మల్టిపుల్ అంటే ఎక్కువ ప్రాసెసింగ్ టైం తీసుకోవటము అట్లా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము కొన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేసి వాటిని అవాయిడ్ చేయొచ్చు అనమాట. లైక్ MCP, A2A, ACP అండ్ ANP. సో మనము 4 గురించి బ్రీఫ్గా చెప్పుకున్నాం కాబట్టి MCP బేసిక్గా కాంటెక్స్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాడతాము. ఏజెంట్స్తో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు మనకి A2A ప్రోటోకాల్ వాడతాము. అలాగే ఒక స్ట్రక్చర్డ్ వేలో కమ్యూనికేట్ చేయాలనుకుంటే ACP వాడతాము. అదే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని యూజ్ చేసి మల్టిపుల్ ఏజెంట్స్తో కమ్యూనికేషన్ జరగాలంటే ANP ప్రోటోకాల్ని వాడతాం అనమాట. సో MCP ప్రోటోకాల్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే కాంటెక్స్ట్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయాలి. అంటే ఎలా రోల్ని అది పెర్ఫామ్ చేయాలనుకుంటుంది, ఏమేమి థింగ్స్ అది ఐడియా ఉండాలి, ఏమేమి రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా MCP ప్రోటోకాల్ అనేది హ్యాండిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ A2A అనమాట. సో A2A అంటే ఏంటంటే ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ అనమాట. అంటే మల్టిపుల్ ఏజెంట్స్ అనేవి కమ్యూనికేట్ అయ్యి కొలాబరేట్ అవుతాయి అనమాట. అండ్ ఈ మల్టిపుల్ ఏజెంట్స్ కొలాబరేట్ జరిగేటప్పుడు కంపల్సరీగా నీకు కోఆర్డినేషన్ అనేది మిస్ అవ్వకూడదు అనమాట. అండ్ ఈ A2A ప్రోటోకాల్ గురించి మనం డిస్కస్ చేయాలనుకోండి, బేసిక్ ఏంటంటే ఆ కాంప్లెక్స్ టాస్క్ని మల్టిపుల్ టాస్క్ డివైడ్ చేసి ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క ఏజెంట్కి ఇస్తుంది. ఒక్కొక్క ఏజెంట్ దాని యొక్క థింగ్ని పెర్ఫామ్ చేశాక అందరూ కోఆర్డినేట్ చేయడానికి ఒక మెసేజ్ అనేది, ఈ సింపుల్ మెసేజ్ పాస్ చేస్తూ ఉంటుంది. వన్స్ అది అన్నిటికీ పాస్ అయ్యాక అన్ని రెస్పాన్స్ వచ్చి అది మనకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది A2A ప్రోటోకాల్ అనమాట. అండ్ నెక్స్ట్ మిగతా 2 ప్రోటోకాల్స్ గురించి పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మనము డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.